సూర్యునికి భూమికి మధ్య దూరం 151 మిలియన్ కిలోమీటర్లు ఉన్నాయి. దాన్ని చూడడానికి ఎంత ఇబ్బంది పడతామో, ఆ యొక్క సృజిని చూడలేకపోతే సృష్టికర్తనే విధంగా మనం చూడగలం. మరి చూడగలమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. హెబ్రీ 12:14. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. అంటే పరిశుద్ధత కలిగి ఉంటే ఖచ్చితంగా చూస్తారు. అది ఒక విషయం. పరిశుద్ధత కలిగి ఉంటే ఆ ప్రభువును చూస్తాం. ఈ విధంగా పరిశుద్ధపరచబడాలంటే, మరి పరిశుద్ధ దేవుణ్ణి మనం చూడాలంటే పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలంటే ఏం కావాలి? పరిశుద్ధ రక్తం కావాలి. ఈ విధంగా మరి కోడల యొక్కయు, ఈ విధంగా మేకల యొక్కయు రక్తము ద్వారా పాపము తీసివేట అసాధ్యమని ఎరిగి 2023 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాది దేవుడు కన్యక గర్భములో 9 మాసాలు కాలు ముడుచుకొని మాంసం ముద్దగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన జన్మ, పరిశుద్ధమైన జీవితం జీవించి పరిశుద్ధమైన నిర్దోషమైన బలిపశువుగా ఆ కల్వరి అనే బలిపీఠంగా వధించబడ్డాడు. ఆ రక్తమే ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఆ దేవాది దేవుడు పరలోక వైభవం వదిలేసి ఈ లోకానికి వచ్చి కలవరసులలో బలి పశువుగా వధించబడ్డాడు. నీ పాపం నా పాపాన్ని బట్టి దేవుడే దిగి రావాల్సి వచ్చింది. దేవుడే దిగి ఎంత పాపులమో మనం.